ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। 19వ శ్లోకం। యస్య సర్వే సమారంభాం కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః। ఎవరైతే కోరికలతో కూడిన సంకల్పములు లేకుండా, ఆసక్తి లేకుండా, నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తారో అటువంటి వారి యొక్క కర్మలు, ఆ కర్మల ఫలములు, కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధము అయిపోతాయి। అటువంటి సాధకుడు పండితుడు అని పెద్దలు, విజ్ఞానవంతుల చేత చెప్పబడతాడు। కిందటి శ్లోకంలో మనం పండితుడు, వివేకి, బుద్ధిమంతుడు గురించి ప్రస్తావించుకున్నాము। ఆ పండితుడు ఎలా ఉంటాడు అని, అతని లక్షణములు ఏమిటి అనే విషయం ఇక్కడ వివరించారు పరమాత్మ। పాండిత్యము అంటే కేవలం ప్రాపంచిక విద్యలు అధ్యయనం చేయటం కాదు। అవి ధన సంపాదన కొరకు, ప్రాపంచిక సుఖాలు అనుభవించటానికి పనికి వస్తాయి। కానీ అసలైన ఆత్మజ్ఞానమును, ఆనందాన్ని, ప్రశాంతతను ఇవ్వవు కూడా। నిజమైన పండితుడు ఎవరంటే ఆత్మజ్ఞానము గురించి తెలుసుకున్నవాడు, హృదయము నిర్మలంగా ఉన్నవాడు, కామ సంబంధమైన కోరికలు లేనివాడు, ప్రతిఫలాపేక్ష లేనివాడు। అటువంటి వాడిని పండితుడు అంటారు। అతను ఏ కర్మ చేయటానికి సంకల్పించినా, ఏ కర్మ చేసినా దాని వలన వచ్చే ఎటువంటి ఫలితమైనా ఆ పండితుడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతుంది। ఏ ఫలితము అతనిని అంటదు। ఈ శ్లోకంలో సమారమ్యం అనే పదం వాడారు। ఆరంభం అంటే పనులు చేయటం, మొదలు పెట్టటం। సమారంభం అంటే సమ్యక్ ఆరంభః అంటే మంచి పనులు చేయటం అని అర్థం। ఏ పని అయినా ఆరంభిస్తేనే అది పని అవుతుంది, అంతకు ముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది। ఆరంభించిన తరువాత దానిని పని, కర్మ అంటారు। అందుకే సమారంభః అంటే చక్కగా ధర్మయుక్తంగా ఆరంభింపబడిన కర్మ అని అర్థం। వెంటనే మరొక మాట కూడా అన్నారు, కామ సంకల్ప వర్జిత। కామము అంటే కోరికలు, సంకల్పం అంటే ఆ కోరికలు తీరటానికి కర్మలు చేయాలని, ఈ పని నేనే చేస్తాను అనే అహంకారంతో మనలో సంకల్పించటం, పూనుకోవటం। మొదట సంకల్పం లేనిదే ఎవరు ఏ పని మొదలు పెట్టలేరు, ఏ పని చేయలేరు। కాబట్టి సంకల్పం ముఖ్యం। కాబట్టి ఎవరైతే తాము చేసే కర్మలయందు ఏదో ఒక కోరిక గురించి సంకల్పం కానీ, కర్తృత్వం కానీ, అహంకారము కానీ, ఫలాపేక్ష కానీ కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానం తప్పక లభిస్తుంది। వారు చేసిన కర్మల యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించే